అసలు మోడీ ఏమన్నారు? హైదరాబాద్లో జరిగిన సభలో ప్రజలను కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. అవేంటంటే ఆయన చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ యూసేజ్ తగ్గించాలి, పెట్రోలియంని వాడకాన్ని తగ్గించండి, మెట్రో కార్ పూలింగ్ ఎక్కువగా వాడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఉపయోగించండి, 1 సంవత్సరం గోల్డ్ కొనడం పూర్తిగా అవాయిడ్ చేయండి, అన్నెసెసరీ ఫారిన్ ట్రిప్స్ తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ కన్సిడర్ చేయండి. ఈ సూచనలు ఆయన వెస్ట్ ఏసియా క్రైసిస్ కారణంగా ఇచ్చారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇండియా ఎప్పటికీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతుంది. మన దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం విదేశాల నుంచే వస్తుంది, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ రీజియన్ నుంచి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ప్రెజర్ పడుతుంది. అందుకే ప్రభుత్వం ఫ్యూయల్ యూసేజ్ తగ్గించాలని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన ఇండియా ప్రపంచంలోనే బిగ్గెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్లో ఒకటి. గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని బయటకు పంపిస్తున్నాం. ఆయిల్ ప్లస్ గోల్డ్ ఇంపోర్ట్స్ కలిపి ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ మీద భారీ బర్డెన్ పెరుగుతాయి అని చెప్పేసి ఎకనామిక్ డిస్కషన్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన ప్రజల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొంతమంది ఏమంటున్నారు, దేశ ప్రయోజనం కోసం టెంపరీ సాక్రిఫైస్ చేసినా పర్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు, సాధారణ ప్రజలపై బర్డెన్ పెడుతున్నారు, ఇదంతా సాధారణమైన ప్రజల మీద పడుతుంది కానీ పెద్ద పెద్దల మీద ఏమీ కాదని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. అపోజిషన్ లీడర్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఫ్యూయల్ ప్రైజెస్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతోంది అని చెప్పేసి అపోజిషన్స్ కూడా ప్రశ్నించడం జరిగింది.